సహోదరులు, మనం మరణించక మునిపే మన ఆత్మను భద్రం చేసుకుంటే మంచిది. మనం మరణించక మునిపే మనం క్రీస్తును గట్టిగా పట్టుకుంటే మంచిది. మరణించక మునిపే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తే మంచిది. ఎందుకని? ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారిని దేవుడు తన బిడ్డలుగా అంగీకరిస్తాడు. పరలోకం ఎవరిది? దేవుడిది. పరలోకంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. పరలోకంలో ఎవరుంటారు? దేవుని పిల్లలు ఉంటారు. ఎందుకని? అది ఆయన ఇల్లు. పరలోకము దేవుడిని అయినట్లయితే, పరలోకము దేవుని గృహము అయినట్లయితే, పరలోకంలో దేవుని పిల్లలు ఉంటారు. ఇప్పుడు మనం పరలోకంలో దేవునితో పాటు ఉండాలంటే ఏం కావాలి? మనం కూడా దేవుని పిల్లలం కావాలి, దేవుని బిడ్డలం కావాలి. మరి దేవుని బిడ్డలం కావాలంటే ఏం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది. ఏమని చూద్దాం రండి. యోహాను సువార్త చాలా సింపుల్. మనం దేవుని బిడ్డలం కావాలంటే ఏం చేయాలి? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఎంత సింపుల్గా ఉంది. ఎందరైతే యేసును అంగీకరిస్తారో, యేసును సొంత రక్షకునిగా స్వీకరిస్తారో వాళ్ళందరినీ కూడా తండ్రి అట నా బిడ్డలు. యేసును నమ్మారా? యేసును విశ్వసించారా? మీ పాతరోత జీవితాన్ని విడిచిపెట్టేశారా? అయితే మీరందరూ నా బిడ్డలే అని చెప్పి యేసును రక్షకునిగా అంగీకరించే ప్రతి ఒక్కరి మీద దేవుడు నా కుమారుడు, నా కుమార్తె అనే ముద్ర వేస్తాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, యేసుక్రీస్తు లేకుండా బయటికి వెళ్ళకండి. యేసుక్రీస్తుకు మీ జీవితాన్ని అంకితం చేయకుండా బయటికి వెళ్ళకండి. ఎందుకని? మన జీవితం శాశ్వతము కానే కాదు. ఎప్పుడు గుట్టుక్కుమంటామో మనకు తెలియదు. కానీ మన మీద ఆ ముద్ర ఉన్నట్లయితే, ఏ ముద్ర? నా కుమారుడు అనే ముద్ర ఉన్నట్లయితే శాశ్వత కాలం మనం దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తాం. పల్లెటూరులో ఇద్దరు ఫ్రెండ్స్ చదువుకున్నారు కలిసి. ఒకడేమో వ్యవసాయం చేసుకుంటూ అక్కడే బతికేశాడు. రెండో వాడు పట్టణానికి వచ్చి బాగా డబ్బు సంపాదించాడు. పల్లెటూరు నుంచి వచ్చిన ఫ్రెండు పట్టణంలో ఉన్న ఫ్రెండ్ని కలిశాడు. వీళ్ళిద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ రారా నాకున్న ఆస్తి ఏంటో చూపిస్తానని చెప్పేసి ఆ పల్లెటూరులో ఉన్నటువంటి ఫ్రెండ్ని ఆస్తి చూపించడానికి తీసుకెళ్ళాడు. కారులో తిప్పుతున్నాడు. ఇదిగో రైట్ సైడ్ చూసావా, ఈ బిల్డింగ్స్ అన్నీ నావేరా అని అంటే ఆశ్చర్యపోయాడు. ఏం బిల్డింగ్స్? ఎత్తైన బిల్డింగ్స్. ఆ ఎదురుగుండా చూసిన పెద్ద కాలేజీ చూసావా, అది కూడా నాదేరా అని చెప్పి అన్నాడు. ఎత్తైన కాలేజ్, అద్భుతమైన కాలేజ్ ఇది పక్క చూపించాడు. ఈ షాపింగ్ మాల్ చూసావా, ఈ షాపింగ్ మాల్ అంతా నాదేరా అని చెప్పి అన్నాడు. చాలా సంతోషం. ఈ వెనకాల గేటెడ్ కమ్యూనిటీ ఉంది చూసావా, ఆ గేటెడ్ కమ్యూనిటీ కూడా నాదేరా అని చెప్పి అన్నాడు. కుడివైపున బిల్డింగ్స్, ఎదురు వైపునేమో కాలేజెస్, ఎడమ వైపునేమో షాపింగ్ మాల్స్, వెనకాలేమో గేటెడ్ కమ్యూనిటీ, ఇదంతా నాదేరా అన్నాడు. బాగా సంపాదించావురా? అబ్బో చెప్పలే కానీ చాలా సంపాదించాను రా. పల్లెటూరు రోడ్డు పాపం ఒక ఆత్మీయుడు, రే ఓ ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? ఏంటో చెప్పరా. నువ్వు ఈ డైరెక్షన్లో బాగానే సంపాదించావురా, ఈ డైరెక్షన్లో కూడా బాగానే సంపాదించావు, ఈ డైరెక్షన్లో కూడా బాగానే సంపాదించావు, ఈ డైరెక్షన్లో కూడా బాగానే సంపాదించావు. బాగా సంపాదించారా? మరి ఈ డైరెక్షన్లో ఏమైనా స్థలం సంపాదించావా అడిగాడట. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో ఏమైనా స్థలం ఉందా అడిగాడట. అప్పుడు పట్టణపు స్నేహితుడు, ఒరే ఈ డైరెక్షన్లో స్థలం ఏమిట్రా, ఈ డైరెక్షన్లో కొన్నా, ఈ డైరెక్షన్లో కొన్నా, ఈ డైరెక్షన్లో కొన్నా, ఈ డైరెక్షన్లో కొన్నా
అప్పుడు ఆత్మీయుడు అంటున్నాడు, ఒరే నువ్వు చచ్చిపోయినప్పుడే ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు. నువ్వు చచ్చిపోయినప్పుడు ఈ డైరెక్షన్లో పైకి వెళ్తావు, అక్కడే నిత్యము ఉంటావు. అడుగుతున్నా, అక్కడ పరలోకం ఉంటుంది. ఆ పరలోకంలో తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఏమన్నా సిద్ధం చేసుకున్నావా? ఈ వ్యాపారవేత్త ఆశ్చర్యపడ్డాడు. ఒరే, భూమి మీద ఉన్నంతకాలం ఆస్తి సంపాదించాలని తాపత్రయపడ్డాను, కానీ చచ్చిపోయిన తర్వాత మరొక జన్మ ఉందని, మరొక జీవితం ఉందని, అక్కడ పరలోకం ఉందని, ఆ పరలోకం శాశ్వత కాలం అని నాకెవరూ చెప్పలేదురా. ఇప్పుడు చెప్తున్నాను కదరా. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకున్న ఎడల ఏమీ ప్రయోజనం? ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు భూమి మీద నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చు, తల దాచుకోవడానికి ఇల్లు ఉండొచ్చు, వెళ్ళడానికి కారు ఉండొచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండొచ్చు. అడుగుతున్నాను, నువ్వు మరణించిన తరువాత పరలోకంలో తల దాచుకోవడానికి కొంచెం స్థలం ఏమన్నా సిద్ధపరచుకున్నావా? కొంచెం స్థలము సిద్ధపరచుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఒకవేళ మనం మరణిస్తే పరలోకానికి వెళ్తాము అనే గ్యారంటీ మనలో ఎంతమందికి ఉంది? ఒకవేళ ఈరోజు నేను మరణిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళిపోతాను అనే గ్యారంటీ నాకుంది అన్నవాళ్ళు చేయి చూపిస్తారా? గ్యారంటీ నాకుంది అన్నవాళ్ళు. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చాలా ఎక్కువ మంది చేయి చూపించలేకపోయారు. కల్వరి టెంపుల్ సంగమం ఒక కాపరిగా నాకున్న ఆశ ఏంటో తెలుసా? మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా పరలోకంలో కనిపించాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నువ్వు చేయాల్సింది ఏమిటి? పరలోకానికి వెళ్ళడానికి నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. చేయాల్సిందంతా ప్రభువు చేసేసాడు. నువ్వు చేయాల్సిందల్లా ప్రభువును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. ఆస్తి కంటే ఆత్మరక్షణ చాలా అవసరం. ఈరోజు నీ ఆత్మను గురించి ఆలోచించు. నువ్వు మరణిస్తే నరకానికి వెళ్తావు అనే భయం నీకుంది. ఆ భయంతో ఎంతకాలం జీవిస్తావు? ఈరోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టు. యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు.